చప్పుడు జర గట్టిగా చేయమను. అరే తీసి పక్కన పెట్టండి రా మీ తీన్ మారు. మా చిచ్చా వచ్చిండు ఎట్లుండాలే కొట్టరే కొట్టు సౌమారు. ఈ ప్రపంచంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రక్తానికి మాత్రం లేదు. మన దేశంలో అవసరం ఉన్నది 4 కోట్ల యూనిట్ల రక్తం అయితే కేవలం 40 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదాలకు గురైన వారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు, అవసరానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఎంత బాధాకరం! 125 కోట్ల మన భారతదేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం దొరకడం అంత కష్టమా? 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేద్దాం. రక్తదానం చేసేలా మన తోటి వారిని ప్రేరేపిద్దాం. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను నిలబెడదాం. మనకు తెలిసిన చోట ఎప్పుడైనా ఎక్కడైనా రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అందులో భాగస్వాములవుదాం. చివరిగా ఒక్క మాట, నలుగురిలో బ్రతికేవాడు కాదు, నలుగురిని బ్రతికించేవాడే మనిషి. ఈ ప్రపంచం మనది, ఉండేది మన వాళ్ళే. కలిసి నడుద్దాం, కలిసి కష్టపడుదాం, కలిసి ఎదుగుదాం, కలిసి రక్తదానం చేద్దాం. రక్త కొరత లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం. వెలకట్టలేని ప్రాణాలను కాపాడుదాం. బ్లడ్ టు లివ్ రక్తదాన ఉద్యమం వర్ధిల్లాలి. రక్త కొరత లేనటువంటి సమాజ నిర్మాణం జరిగి తీరాలి. మీ బ్లడ్ టు లివ్ పవన్. తరలి రావాలి ఇక తక్షణం. రక్తం ఎవరికి అవసరం కలిగినా ఈ రోజే మన యువతరం ఎదలో పొంగాలి దయ సాగరం. రక్తం ఎవరికి అవసరం కలిగినా రక్తమే లేని తల్లికి నువ్వు రక్తమే ప్రాణమీయగా, పురిటిలో తల్లి బిడ్డ యమగండమే దాటరా. జీవితం విలువ ఏమిటో నువ్వు చాటుగా రక్తదాతగా, అంతటా రక్తబంధం కొనసాగదా తీగలా. రక్తదానం అంటే ప్రాణదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం. నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం.
రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీప. ఇదే మన నిర్ణయం, రక్తదానమే మన ఆశయం. పద 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 ఇక కదులుదాం, యువతరానిది శపథం. ప్రతి పుట్టుకలో ఒక అర్థం ఉంది. వ్యర్థం కానీయకు విలువైనది జీవితం. ప్రతి రక్త కణంలో పరమార్థం ఉంది. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యమంలో ఈ రోజే పాలు పంచుకోండి. పల్లె పల్లెలో పిల్లగాలిలో పల్లె పల్లెలో పిల్లగాలిలో పువ్వు పువ్వులో సెలయేటి నవ్వులో ఎద పొంగి ఉప్పొంగి ఉప్పెనలో ఎగసిపడి వినిపించే పాట ఒక్కటి రక్తదానం. పలికించే మాట ఒక్కటి రక్తదానం వినిపించే పాట ఒక్కటి రక్తదానం. పలికించే మాట ఒక్కటి రక్తదానం. రక్తం ఏ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాదండి. దేహమిచ్చు వరం ఇది, దేహమే రక్తాలయం. రక్తం ఏ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాదండి. దేహమిచ్చు వరం ఇది, దేహమే రక్తాలయం. మానవత కరుణ మమత కలబోతల నిలయం. మానవత కరుణ మమత కలబోతల నిలయం. ఒకరికి ఇస్తే బంధం, ఆత్మీయత అనుబంధం. రక్తానుబంధం అది చెరిగిపోని గంధం. యువజన గానం రక్తదానం, నిలుపును ప్రాణం రక్తదానం. హే 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 రక్తదానం, జీవన గానం రక్తదానం. యువజన వేదం రక్తదానం. హే 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 ఈనాటి నవ యువజనం తరలి రావాలి ఇక తక్షణం. రక్తం ఎవరికి అవసరం కలిగినా
శూరుడా ధీరాది ధీరుడా విఘ్నతుడా నమస్తే తగ్గేదేలే అంత స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. One more time. పుష్ప 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 రానున్నది జన్మలకి నాలో